దానివల్ల విపరీతంగా వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు. దరిద్ర దేవత నాది ఫ్రెండ్షిప్ ఈనాటిది కాదు. టూకి స్టార్ట్ చేసాం మధ్యాహ్నం, ఇప్పుడు 7:30 అయింది సాయంత్రం. హలో అక్వామ్యాన్. సో ట్రిప్కి స్టార్ట్ అవుతున్నాం. ఎందుకంటే లగేజ్, ఇంత లగేజ్ సరిపోద్ది మనకి. చలో ఈ లగేజ్ తీసుకొని మన బస్సు కూడా అదే వెయిట్ చేస్తుంది. స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ అరుణాచలం, తర్వాత ఏంటో మాకు కూడా తెలియదు. ఇంకా వెళ్దాం రండి. రావట్లేదే. అక్వామ్యాన్ చూడండి, అసలు బస్సు సూపర్ ఉందన్నమాట. మస్తు లగ్జరీ ఫీలింగ్. వోల్వో బస్సు అనమాట ఇది, అదిరిపోయింది. ఇదైతే మొత్తం ఇట్లా రూమ్ లాగా కట్టాడు. కాకపోతే మనం 6 feet హైట్, కొంచెం ఇరికిరికి అంది నాకైతే. అదిరిపోయింది అనమాట బస్సు. ఏసీలు పైన ఇచ్చాడు, అంతా సూపర్ ఉందన్నమాట. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ అది, అంటే ఫస్ట్ టైం ఎక్కుతున్నా అందుకే ఇంత ఎక్సైటెడ్ ఉన్నా. ఎప్పుడు బస్సు ఎక్కలే, ట్రైన్ కానీ కార్లో కానీ తిరగడం జరిగింది. అదే మ్యాటర్. అయితే బస్సులో ఒక అరగంట బీభత్సంగా ఫోన్ వాడాను. దానివల్ల విపరీతంగా వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు. ఇక్కడేమో మా మమ్మీ పులిహోర పెట్టిందనమాట, తినాలి ఇప్పుడు. కానీ తిన్నాక నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆ స్టేజ్లో ఉన్నా. బాగుంది. ఎక్కడ స్టార్ట్ చేసే ఛానల్ ఎటు వెళ్తుంది. ఇప్పుడు ఫుడ్ కూడా స్టార్ట్ అయింది అనమాట. ట్రావెలింగ్, ఫుడ్, మెయిన్గా పెట్స్ అన్నీ. వామిటింగ్ ఫీలింగ్ అయితే ఉంది, ఏమైతే తెలియదు. మరి ఒక 2 నిమ్మకాయలు తెచ్చుకోవాల్సింది. అయితే గైస్ వెరైటీగా కనిపిస్తే పక్కన ఉన్న బేకరీలో 2 తీసుకున్నా. ఇవైతే బనానా చిప్స్ అంట, ఈ బ్లాక్ పెప్పర్ ఫ్లేవర్ అంట. ఇది నేను ఎప్పుడు తినలే. దీనికి ఆడు 40 తీసుకున్నాడు. ఎంఆర్పి 20 ఉంది, కానీ ఆడైతే 40 తీసుకున్నాడు. నైట్ టైం అంటున్నాడు. ఏం చేయలేము గైస్. అంటే చూడ్డానికి అలా, అంటే నేను ఎప్పుడు తినలే అందుకని తీసుకున్నా. ఇట్లుంది చూడ్డానికి, టేస్ట్ ఎట్లుందో చూద్దాం. బాగుంది. అంటే బాగాలేదు, చేదుకున్నాయి అమ్మ. అంటే ఫస్ట్ బైట్ బాగానే ఉన్నట్టు అనిపించింది, కానీ ఇది బ్లాక్ పెప్పర్ అంతా ఇట్లా మాడిపోయిన రస్ట్ పెట్టినట్టుంది. అస్సలు బాగాలే, టేస్ట్ వేస్ట్. 40 రూపాయలు బొక్క. ఇట్లా స్టార్ట్ అయిందా లేదా ట్రిప్. స్టార్ట్ చేశాను అనమాట అకౌంట్ ఖాళీ చేయడం. ఇదేమో ఒక చాక్లెట్ కేక్ తీసుకున్నా, ఏది వింకిల్స్ బ్రాండ్. ఇది సూపర్ ఉంది. ఇది ఇక్కడ దెబ్బ పడిపోయింది. అయితే గాయస్ బస్ స్టార్ట్ అయింది, ఇప్పుడే లోపలికి వచ్చాం. ఇది ఏసీ బస్ కాదు, హీటర్ బస్. బయటే చల్లగా ఉంది, లోపలే వేడిగా ఉంది. అండ్ ఏసీ పెంచినా అంటే పెంచాడు, ఇది అయినా కూడా ఫ్యాన్ లాగా వస్తుంది. ఇంకా చల్లగా, ఇంకా బయటే ఏసీ లాగా ఉందన్నమాట అది. సరే ఇంకా ఇప్పుడు పడుకుంటున్నా, ఇంకా రేపు పొద్దున్నే లేస్తా అనే అనుకుంటున్నా. గుడ్ నైట్. అయితే అక్వామ్యాన్ వచ్చేసాం. వెనకాలే అరుణాచల దేవాలయం ఉంది. ఫస్ట్ ఇక్కడే రూమ్ అనమాట, అదే మన శివలింగ రెసిడెన్సీ. ఫస్ట్ రూమ్కి వెళ్ళి అక్కడ మీకు చిన్న రూమ్ టూర్ ఇచ్చి తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేద్దాం. గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుందాం. రండి. ఇదిగండి చింటుగాడు పడుకుంటున్నాడు ఇక్కడ. మన లోపలికి వెళ్దాం మనమైతే. అయితే అక్వామ్యాన్ ఇదే మన రూమ్. చాలా లగ్జూరియస్ రూమ్ బుక్ చేశాను అనమాట. రండి మీకు ఒక చిన్న టూర్ ఇస్తా. ఇదొక బెడ్, ఇది బాత్రూమ్, అంతే రూమ్. అయితే గాయస్ రెడీ అయిపోయాం. ఇప్పుడు టిఫిన్ చేసేసి గిరి ప్రదక్షిణాలు స్టార్ట్ చేద్దాం. 14 kilometers కంటిన్యూస్ వాక్ ఆన్ బేర్ ఫుట్. లెట్స్ గో. ఏమేముంది? ఓన్లీ అట్టి దోశ ఓన్లీ దోశ, ఓన్లీ ప్లెయిన్ దోశ. అట్టి దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ.
ఉంటుంది భయ్యా వైట్ రైస్ ఇల్లమ్మా వాళ్ళని ఎందుకండి ఆకేసి దెబ్బ రొట్టెలాగా ఉంది ఇది అట్ట అంటున్నారు చూద్దాం. బాగుంది, ఇంట్లో చేసుకునేలాగా ఉంది. చట్నీలో కొబ్బరి ఫ్లేవర్ కొంచెం ఎక్కువైంది. వీళ్ళ స్టైల్ అంటే ఇట్లా పైన వేసేస్తున్నారు మొత్తం. ఇదేమో సాంబార్, అది ఇరిపోయింది. ఇంకా తమిళనాడు అన్నాక సాంబార్ అంటే మామూలుగా ఉండదు. బాగుంది, సూపర్. అయితే గాయస్ ఇప్పుడే టిఫిన్ తినడం జరిగింది. ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడి నుంచి అంటే స్టార్ట్ చేసేది. సో లెట్స్ గో అండ్ స్టార్ట్ గిరి ప్రదక్షిణ విత్ భక్తి. అదండి, ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఇంకా మెల్లిగా నడుస్తే అవ్వదని చెప్పి ఫాస్ట్గా నడుద్దామని ట్రై చేస్తున్నాం. చూద్దాం ఎంతసేపట్లో గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిద్దాం. శ్రీ ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. నా ముందే బ్యూటిఫుల్ కొండ ఉంది పెద్దగా. వర్షం పడేలాగుంది. వర్షం పడకపోతే అదే 10,000. అయితే గాయస్ మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఇంకా 10% ఫినిష్ చేయలేదు. అప్పుడే లైట్గా కాళ్ళ నొప్పులు కూడా స్టార్ట్ అయ్యాయి. అసలు ఫస్ట్ వద్దనుకున్నాం, తర్వాత పోస్ట్పోన్ చేద్దామని అనుకున్నాం ఒక 1 వీక్. ఎందుకంటే మాకు ఇక్కడ ఫుల్ వెదర్ కండిషన్స్ అసలు బాగాలేదని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇక్కడ వెదర్ రిపోర్ట్స్ కూడా అట్లనే ఉన్నాయి కదా. సో వద్దని అనుకున్నాం. కానీ అరుణాచలంలో బాగానే ఉంది. అరుణాచలం ఒకటి కవర్ చేద్దాం, తర్వాత అదే ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్నాక పాండిచేరి విషయం తర్వాత చూద్దాం. ఒకవేళ అది బాగోకపోతే వేరే ఎక్కడికైనా వెళ్దామని చెప్పి వచ్చేసాం అనమాట. అయితే ఇప్పుడే అడిగాము వాళ్ళని ఎన్ని కిలోమీటర్స్ అయ్యాయి రా అని. వాళ్ళేమో 2 అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు రా, నరాలు కట్ అయిపోయినాయి అనుకున్నా. ఇంకా 2 అంటే ఇంకా 12 కిలోమీటర్స్ నడవాలి. 2కే దూల తీరిపోతుంది, లోపలంతా చెమట్లు. అయినా సరే 14 కంప్లీట్ చేసి చూపిస్తాం. దరిద్ర దేవత నాది ఫ్రెండ్షిప్ ఈనాటిది కాదు, అది ఒక 20 ఏళ్ళ నుంచి మొదలైంది. వర్షం స్టార్ట్ అయింది, నడిచి 3 కిలోమీటర్లు అవ్వలేదు, కాళ్ళ నొప్పి వస్తున్నాయి. ఇప్పుడు రెయిన్ ఎఫెక్ట్, అది మామూలు రెయిన్ ఎఫెక్ట్ కాదు. స్టార్ట్ అవ్వడమే ఈ లెవెల్లో స్టార్ట్ అయింది. ఇంకే లెవెల్లో అయిద్దో తెలియదు. దేవుడు ఇప్పుడు మా భక్తిని టెస్ట్ చేస్తున్నాడు. 100% మార్క్స్ తెచ్చుకొనే ఇక్కడి నుంచి వెళ్తాను. అది మ్యాటర్. ఇదిగోండి గైస్ జింక, ఇది పెడదాం. యాకు ముళ్ళు ఉన్నాయి. ఇంకేది పెడితే అది తింటుంది. లోపల ఉన్నాయి అన్ని ఆకలే కదా. అదిగోండి అక్కడ ఇంకోటి వచ్చు, మస్తు ఉన్నాయి. ఇంత దగ్గర నుంచి నేను ఎప్పుడు జూలో కూడా చూడలేదు. దీని పేరు కళ్యాణి, జింక పేరు కళ్యాణి. అది మగది, అది రావట్లే. కళ్యాణియే మంచిది, దాని పేరు కళ్యాణుడు. కింద పడినవి తినదంటది. ఇప్పుడు బనానా, ఇది మ్యాంగో లీవ్స్. దానికి అస్సలు నచ్చలే మ్యాంగో లీవ్స్, రిజెక్టెడ్ మాల్. అదిగోండి అదిగో మెయిల్, అది ఇంకా మస్తు ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, అసలు లోపల వస్తూనే ఉన్నాయి. బాయ్. అది నా బ్రో సాధన పతలా. అసలు సూపర్గా అసలు మొత్తం ఇట్లా పక్కన పెట్టారు. డీర్స్ ఉన్నాయి, ఫీడ్ చేయొద్దని మేము ఆలోచిస్తున్నాం. ఎక్కడున్నారా బాబు డీర్లు, అంత ఫీడ్ చేద్దని బోర్డులు పెట్టారని చెప్పి. అప్పుడే వచ్చాయి పక్కకి. ఇంకా దన్న యానిమల్ ఎవరు బయటకు వచ్చాడు, చెట్టుకున్న ఆకులన్నీ బీకి అన్నిటికీ తినిపించేశా. ఇప్పుడు మళ్ళీ ఎనర్జీ వచ్చింది. ఆ ఎనర్జీతో ఇంకా స్పీడ్గా ఫినిష్ చేసేస్తాం గిరి ప్రదక్షిణ. లెట్స్ గో.
గాయస్ అయితే ఇంకా కలిసిపోయి ఇక్కడ జ్యూస్ తాగడానికి వచ్చాము. ఇదెంత? వాటర్ మెలన్ 50. యాపిల్ 70. యాపిల్ ఓకేనా? ఒక యాపిల్, ఒక బత్తాయి, ఇంకా ఒక బాదం పాలు. అన్నీ ఒకేసారి ఇవ్వండి. అన్నీ ఒకేసారి, అప్పుడే వద్దు. ఇవి చేసాయి ఇవ్వండి. రెడీ ఉన్నాయా? చెయ్యాలా? చేయండి. లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం అయితే చూడండి, నడిచి అలసిపోతే ఇక్కడ మసాజర్లు కూడా పెట్టారు కాళ్ళయి. ఇంకా టెక్నాలజీ గైస్, ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అంటే ఇదే. స్టార్టా? మనల్ని హెల్దీగా అవి తీసుకుంటే మనం బాదం పాలు తీసుకున్నాం. తాగి చూద్దాం ఎట్లుందో. చూడడానికి అయితే ఇట్లుంది. లెట్స్ సీ. అదిరిపోయింది, సూపర్. ఇంకా అంతకంటే నేనేం చెప్పలేను. గాయస్ తాగాక మళ్ళీ స్టార్ట్ చేసాం మా పయనం. ఈ పయనం ఎందాకంటే ఇంకొక 8-9 కిలోమీటర్లు ఉంటుంది. అంత నడవాలి. ఇప్పటికే కాలాల కింద కొంచెం కాయలు కాసినట్టు అనిపిస్తున్నాయి. ఏమైతే తెలియదు. మళ్ళీ దీని తర్వాత పాండిచేరి అంటారు మా వాళ్ళు. చూడాలి మరి. అయినా సరే ఫినిష్ చేసే తీరుతా. లెట్స్ గో. అయితే ఆక్వామ్యాన్ అక్కడే నాకు ఆవు కనిపించింది. అదైతే ఇట్లా సూపర్ వెరైటీగా ఉందన్నమాట. దానిపైన ఇట్లా ఇంకో కాలు వచ్చినట్టుగా వచ్చింది. అది కాలో లేకపోతే కొమ్ము అర్థం కాలేదు, కానీ ఆ షేప్లో అయితే వచ్చి కింద 3 కొమ్ముల్లాగా వచ్చాయన్నమాట. మస్తు వెరైటీగా అనిపించింది అది. గాయస్ వెనకాలే మోక్ష మార్గం ఉంది. ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాం. దగ్గరగా 10 to 11 కిలోమీటర్స్ నడిచాం. ఇప్పుడు మోక్ష మార్గం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. నువ్వే దిక్కని నమ్మడమ్మా. గాయస్ అయితే కాళ్ళ కింద రక్తం రావడం కూడా ప్రాసెస్లో భాగమేనా? కింద కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. చాలా టైమే పట్టేలాగా ఉంది. లెట్స్ సీ. నమస్తే. అయితే ఆక్వామ్యాన్ ఇప్పటికైంది గిరి ప్రదక్షిణ. 2కి స్టార్ట్ చేసాం మధ్యాహ్నం. ఇప్పుడు 7:30 అయింది సాయంత్రం. ఫైనల్గా మనం మళ్ళీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. దారిలో వర్షాలు అన్నీ స్టార్ట్ అయ్యాయి. అన్ని వెదర్ కండిషన్స్ని దాటుకుంటూ వచ్చామన్నమాట. కాళ్ళ కింద కాయలు కాసాయి. అసలు ఎప్పుడు ఇంత నడవలేదు కదా, అది కూడా బేర్ ఫుట్ మీద. ఫైనల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం రండి. అది ఇంకా లెట్స్ గో. గైస్ లోపలికి వచ్చేసాం. గుడి ఆర్కిటెక్చర్ అయితే అసలు అదిరిపోయింది అనమాట. పెద్ద గోపురాలు ఉన్నాయి, ఎటు చూసినా సూపర్ ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అయితే లోపలికి ఇంకా వీడియోస్ అన్నీ నాట్ అలౌడ్ అంట. ఇంక ఇక్కడే ఆపేస్తున్నా. నేను దర్శనం చేసుకొని వస్తా. సూపర్ ఉందన్నమాట గుడి కట్టడం అయితే అసలు అదిరిపోయింది. ఆ ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంది. పెద్ద గోపురాలతో సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. నైట్ అయితే ఇంకా అదిరిపోయింది అనమాట లైటింగ్ అది. సో వెళ్ళి దర్శనం చేసుకొని వస్తా. కట్. అయితే ఆక్వామ్యాన్ ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. అసలు చాలా క్యూ ఉందన్నమాట లోపల. దగ్గరగా ఒక 45 minutes టైం పట్టింది లోపల దర్శనం కంప్లీట్ అవ్వడానికి. కానీ సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. దర్శనం అయితే చాలా మంచిగా అయింది. సో ఇక్కడితో గిరి ప్రదక్షిణ అండ్ దర్శనం అంతా కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్లీ. కానీ కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాను అనమాట. మొత్తం మార్నింగ్ నుంచి నడుస్తూనే ఉన్నాను అసలు గ్యాప్ లేకుండా. ఇంకా ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోయి పడుకొని ఇంకా రేపు ఎక్కడో అక్కడికి ప్లాన్ చేసుకొని పయనం స్టార్ట్ చేయాలి. అది ఇక్కడ దాకా మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నాకు ముందు ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంకా మన స్టైల్లో ఎండ్ చేద్దాం. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. శంఖం కూడా మోగుతుంది. ఇంకా ఫుల్ అలసిపోయాక రూమ్కి వచ్చేసాం. ఇప్పుడు పడుకోవడమే.